రుణమాఫీ పథకాన్ని కప్పిపుచ్చడానికి దాని నుంచి ఒక డైవర్షన్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారనేది రెండో అభియోగం. మూడోది, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ని లేకుండా చేయగలదా, అసలు కంప్లీట్గా వైండప్ చేయగలదా? చెప్పండి. ఇప్పుడు మొదట ఇవాళ మీరు తెలంగాణలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పాలంటే, నాకు ఆర్థిక రంగం మీద మామూలుగానే నేను ఎక్కువ డిబేట్స్లో ఆర్థికవేత్తగా వెళ్తుంటాను, పొలిటికల్ డిబేట్స్ కూడా వెళ్తున్నాను, అటు ఇటు వెళ్తున్నా. కానీ ఓవరాల్గా ఎకనామిక్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది, దాని మీద బాగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నాకు అన్ని తెలుసు అని చెప్పను. కానీ ఇవాళ మీకు ఎకనామిస్ట్ పత్రిక లేటెస్ట్ ఇష్యూ, ఎకనామిస్ట్ లండన్ నుంచి వచ్చే ఎకనామిస్ట్ అనే అంతర్జాతీయ స్థాయి పత్రిక, మ్యాగజైన్ వారానికి ఒకసారి వస్తుంది. చాలా స్టాండర్డ్ మ్యాగజైన్గా ప్రపంచ పరిపాలన దీనిలో మొత్తం మీద ప్రపంచంలో ప్రజలు మేధావుల్లో కానీ కన్సిడర్ చేయబోయే ఒక పత్రిక. ఆ పత్రిక ఇవాళ ఏం రాసింది తెలంగాణ గురించి, 10 ఏళ్ల కేసీఆర్ హయాం గురించి ఏం రాసిందో చూడండి. నా దగ్గర ఇప్పుడు ఇమీడియట్గా లేదు, నేను తెప్పించుకోవాలి, ఇంకా తెప్పించుకోవాలి. ఇవాళే న్యూస్ వచ్చింది నాకు తెలిసి. దానిలో కేసీఆర్ పరిపాలనని, టీఆర్ఎస్ పరిపాలనని, 10 సంవత్సరాల పరిపాలన అద్భుతం అనే విధంగా అది రాసింది గణాంకాలతో. ఇది నేను చెప్పటల్లా, మేడం నన్ను విమర్శించడం ఉపయోగం లేదు, ఎకనామిస్ట్ పత్రిక చెప్పింది. ఎకనామిస్ట్ పత్రిక వీలైతే మార్కెట్లో తెచ్చి చదువుకోవచ్చు ఎవరైనా. అలాగే నేను తెప్పించుకుంటాను. అలాగే ఏంటంటే చాలా అద్భుతమైన పరిపాలనని అంతర్జాతీయ పత్రిక వచ్చి తెలంగాణ గురించి రాసిందంటే కేసీఆర్ పరిపాలన గురించి నిస్సందేహంగా అది గొప్ప యుగం, దాన్ని మర్చిపోవడానికి వీల్లేదు. అయితే ఆయన రాజకీయంగా చేసినటువంటి తప్పిదాలు, ఇష్టానుసారం చేసినటువంటి పనులు, పార్టీని పూర్తిగా విస్మరించి, ఎమ్మెల్యేని పూర్తిగా విస్మరించి, ప్రతిపక్షాలతో మాట్లాడటం మానేసి వరకమైన అహంకారం అనండి, లేకపోతే ఆయన సెక్లూడెడ్గా ఎలా ఉన్నారన్నా కానీ ఆయన తప్పుల వల్ల నష్టపోయిన తెలంగాణలో ఆయన చేసిన అభివృద్ధి నభూతో నభవిష్యతి. 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి 60 ఏళ్ల పోరాటానికి ఒక మణికిరీటంలాగా అది సాధించిన విజయానికి గుర్తు. దాన్ని ఎవరు కొట్టేసినా అది పోదు. కాబట్టి దాని ప్రయత్నం మానుకుంటే మంచిది ఎవరైనా. రెండోది ఏంటంటే, ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న, ఇవాళ ఇదేమైనా కవరప్ ఆపరేషన్ అని అడుగుతున్నారు. అంటే ఇవాళ ఆయన పోచారం గారి దగ్గరికి వెళ్ళటం అది కాకపోవచ్చు. కానీ ఆ రుణమాఫీ సరే, ఇవాళ క్యాబినెట్లో రుణమాఫీ గురించిన అంశం చర్చ ఉంది. ఇంకా ఎంతకాలమో పట్టదు, మనం రకరకాలుగా దాని గురించి లాగి పీకి చర్చలు అనవసరం. అయితే రుణమాఫీ ఎంతమంది జెన్యూన్గా అందరికీ అందాల్సిన వాళ్ళందరికీ అందుద్దా, ఎమ్మెల్యేలకిను ఎంపీలకి, లేకపోతే అర్హత లేని వాళ్ళకి అందకపోయినా పర్వాలా. గతంలో అర్హత లేని వాళ్ళకి రైతు బంధు అందిందనే దాని మీదే జనాలకి చాలా మందికి కూడా కోపం వచ్చింది. అర్హత లేని పెద్ద పెద్ద భూస్వాములకు కూడా రైతు బంధు అందిందనే దాని మీదే జనాల్లో చాలా మంది టీఆర్ఎస్ మీద డబ్బులు వేస్ట్ చేస్తున్నారనే ఆగ్రహం చూపించారు. కాబట్టి అలాంటివి జరగకుండా ఉంటే పర్వాలేదు. కానీ ఆ పేరుతో అందాల్సిన వాళ్ళకి దక్కాల్సిన వాళ్ళకి కూడా ఫలితం దక్కకపోతే అది కూడా ఆగ్రహానికి దారితీస్తుంది. కాబట్టి దాన్ని చూద్దాము. నేను డైవర్షన్ అది కాదు. కానీ రెండోది కాకపోతే ఏంటంటే, నిన్నటిదాకా కాళేశ్వరం గురించి చాలా గొడవ చేశారు. ఆ కాళేశ్వరంకి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు రిపేర్లు చేయమని చెప్పి ఆ రిపేర్లు చేసుకుంటున్నారు. ఇప్పుడు మరి ఏమైంది అది కేసు? రిపేర్లు చేస్తున్నారు, మరి మొత్తం చెప్పాలి కదా. రిపేర్లు చేస్తే అది నిలబడేదా? మరి రిపేర్లు చేస్తే నిలబడేది కాకపోతే అది కొట్టుకుపోద్ది అన్నారు. నిలబడేది కాకపోతే రిపేర్లు ఎందుకు చేస్తున్నారు? వానాకాలానికి దాన్ని ఎందుకు సిద్ధం చేస్తున్నారు? లేకపోతే మరి అంత చేసినది గొడవంతా మాట. ఇప్పుడు మాదంతా అయిపోయింది కాలగర్భంలో. 2 నెలల్లోనే కాళేశ్వరం కూడా 2 నెలల క్రితం తెగ గోలగా ఉంది. ఇప్పుడు ఆ గోల లేదు. దాన్ని రిపేర్లు చేసుకుంటే కామ్ సైలెంట్ అయిపోయింది. ఫోన్ ట్యాపింగ్ అన్నారు. ఇప్పుడు అప్పుడప్పుడు చిన్న వార్తలు వస్తున్నాయి ఫోన్ ట్యాపింగ్ గురించి, పేపర్లో తప్పితే గొడవ ఆగింది. కానీ ఏంటంటే ఏం మంచిది కాదు. మీరు ఏమన్నా నిజంగా జెన్యూన్గా తప్పు చేశారు, రెండో పక్కన ఫోన్ ట్యాపింగ్ అన్నారు, మా ఫోన్లన్నీ ట్యాప్ చేశారన్నారు. నిజంగానే కొంత కేసీఆర్ హయాంలో జరగాల్సిన దానికంటే ఎక్కువగా జరిగి ఉండొచ్చు. అది కొంచెం అత్యుత్సాహంతో సామాన్య జనాలు కొంతమంది కూడా మామూలు ఇబ్బంది పడే విధంగా జరిగినాయి అనేది కొంత ఆరోపణలు ఉన్నాయి. సరే, అది తప్పే, దాని గురించి ఖచ్చితంగా ఎవరైనా ఖండిస్తాం. కాకపోతే ఇవాళ హరీష్ రావు అంటున్నాడు ఏంటి, ఇంటెలిజెన్స్ వాళ్ళు మా వెంట పడుతున్నారు, ఎక్కడ చూసినా మా వెనకే ఉంటుంది, మా అన్ని వాళ్ళు అనుకుంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు కూడా జరుగుతుందని ఈటెల రాజేందర్ ఆరోపించాడు. మొన్న ఒకరోజు ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, యూట్యూబ్ కనుకుంటా, ఈటల ఆయన చెప్పింది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు కూడా జరుగుతుంది రేవంత్ రెడ్డి గారి హయాంలో. అందుకని ఎవరు దీనికి అతీతం కాదు, ప్రభుత్వాలన్నీ చేస్తాయి. కాకపోతే ఎందుకు చేయాలి ఫోన్ ట్యాపింగ్? రాజ్యాంగేతర, చట్ట వ్యతిరేక, లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది కలిగించే శక్తుల మీద ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళని కట్టడి చేయడం కోసం, వ్యవస్థని సక్రమంగా నడపడం కోసం చేయాలి. కాకపోతే వాళ్ళు ఎందుకు వాడుతున్నారు ఫోన్ ట్యాపింగ్ని? ప్రతి ప్రభుత్వం ఎందుకు వాడుతుంది? ప్రత్యర్థులు ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి, ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి, చట్టబద్ధంగా పనిచేసే వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టడానికి ఫోన్ ట్యాపింగ్ వాడుతున్నారు. అందరూ చేస్తున్నారని నేనైతే మాత్రం నేను నమ్ముతున్నాను. అందరూ చేస్తున్నారు. ఇది ఎక్సెస్ జరిగింది కేసీఆర్ హయాంలో, కాస్త ఎక్సెస్ జరిగింది అనేది కూడా కొంత ఆరోపణలు ఉన్నాయి. దాన్ని తప్పు పట్టాల్సిందే, దానికి వేరే సమర్థించడానికి వీల్లేదు. అంతేగాని ఎవరో ఇక్కడ పతితులు ఉన్నారు, పవిత్రులు ఉన్నారు, వీళ్ళంతా ఎవరిది ఏమి వింటలేదు, అలా నమ్ముకోవటానికి ఏమీ లేదు. మూడోది, మీరు ఏదో ప్రశ్న అడిగారు, నా దగ్గర గుర్తులేదు సార్. నేను కాంగ్రెస్ బీఆర్ఎస్ని ఖాళీ చేయగలదా లేదా అన్న ప్రశ్నకు మళ్ళీ వస్తాను. ఈ లోపల మేడం గారు, సంజయ్ రెడ్డి గారు చెప్పండి. ఈ 2 ప్రశ్నలే, అంటే
ఇది డైవర్షన్ పాలిటిక్స్ ఒకటి, రెండు కేసీఆర్ అభివృద్ధి చేశారు గత 10 సంవత్సరాల్లో, అది ఇంకా ఎవరు చేయలేరు. ఇవాళ ఎకనామిస్ట్ మ్యాగజైన్లో కూడా ఆయన పరిపాలన గురించి గొప్పగా వచ్చింది అనేది సార్ చెప్తున్న విషయం. దాని గురించి మీరేమో. ఇప్పుడు రేషన్ కార్డు రాక 6 సంవత్సరాలు తెలంగాణ బాగా రాసిరు అంటున్నారు కదా. సరే పాపారావు గారు మాట్లాడితే సరే వాళ్ళ నిర్ణయం, నేను కాదనను, వాళ్ళు ఏ రకంగా మాట్లాడే ఆబ్జెక్షన్ మనం చెప్పాల్సిన అవసరం లేదు. గణాంకాలతో చూపించిన డేటా అంటే నేను అనేది ఏంటంటే సార్, అంటే మనము పేపర్లు దీంట్లో కాదు సార్, ప్రజల మాటలు మనం మాట్లాడుకుందాం. రేషన్ కార్డు లేక 6 సంవత్సరాలు, దానికి పెన్షన్లు లేక 42 లక్షల పెన్షన్ కార్డులను పక్కన పెట్టుకున్నారు తెలంగాణ ప్రజలది. పెన్షన్స్ లేక మీరు అది మేము అబద్ధాలు ఆడాల్సిన అవసరం మాకు లేదు. అక్కడ జరిగిన ఫ్రాంక్ ఒక్కటి సార్, తెలంగాణలో రైతులు తడిసిన ధాన్యం కొంటామని చెప్పేసి తెలంగాణ సీఎం గారు అప్పుడున్న కేసీఆర్ గారు చెప్పిండ్రు. ఎప్పుడైనా తడిసిన ధాన్యం కానివ్వండి, దానికి సంబంధించిన బోనస్ కానివ్వండి, దానికి సంబంధించింది కానీ ఎప్పుడైనా తెలంగాణ రైతులను పట్టించుకున్నారు? ఎంతమంది మనం వర్షాలు పడి అక్కడ మొలకలు వచ్చిన సందర్భాలు మనం చూసి ఇవే టీవీ ఛానల్స్ మీరే చూపించింది తెలంగాణ ప్రజలకి. నేను అనేది ఏంటంటే అన్ని బాగా చేసిండ్రు అనుకుంటే ఇవాళ ఎవరో యావత్ భారతదేశం వద్దు మనకు. తెలంగాణ ప్రజలు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ నమ్మలేదు? ఒకటి సార్, నేను ఒకటి అడుగుతున్నా. ఇక్కడ అభివృద్ధి ఉంది కానీ వాళ్ళు చెప్తున్న అంశం అభివృద్ధి ఉంది కానీ కేసీఆర్ గారి అహంకారం మీద ప్రజలు తిరుగుబాటు చేశారు. నేను అనేది సార్, కేసీఆర్ అహంకారం అయినా, కేసీఆర్ తప్పులు జరిగినా, ఏది జరిగినా ఎవరు యజమానికే కదా అక్కడ వచ్చేది. నేను అదే అంటున్నాను, ప్రజలు మిమ్మల్ని మేము మీ భూస్థాపితం అయిపోతుంది ఇక మీరు రారు అని మీరు చెప్పట్లేదు. ఇప్పటికి మాత్రం ఖాళీ అయితే 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో కూర్చోవాలి, మీరు చేసిన తప్పులు అనేది గమనించాలి, మీరు అది మళ్ళీ చేసుకోండి. వద్దన్న ఇప్పుడు ఒక్కొక్కసారి పార్టీల విషయంలో మిమ్మల్ని నమ్మిన ఆ తప్పులు మీరు ఒప్పులుగా భావించుకొని మేము చేసిన తప్పులేందని ఆత్మపరిశీలన చేసుకొని మళ్ళీ మీరు అది చేసుకోండి. మేము కాదని మేము అంటలేం కదా. ఎవరి గురించి అని సార్, నేను ఒక్కటే ఏం చెప్తున్నా అంటే 5 సంవత్సరాలు మాకు టైం ఇచ్చారు తెలంగాణ ప్రజలు. ఇప్పుడు 3 నెలలు అయింది. అసలు తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పాలన జరగలే, ఇప్పుడు జరుగుతుంది. మీరెవరు జడ్జిమెంట్ చేయడానికి? తెలంగాణ ప్రజలు జడ్జిమెంట్ ఇస్తారు 5 సంవత్సరాల తర్వాత. కాబట్టి తినబోయే ముందు రుచి ఎందుకు? మేము 10 హామీలు చెప్తాం కానీ 100 హామీలు నెరవేర్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా కేసీఆర్ 100 హామీలు చెప్పేసి 10 హామీలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. మీరే చెప్తున్నాను సార్, ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇవన్నీ తెల్లగా ఏదో పేపర్లు రాసిరంటే 100 ఛానళ్ళు 100 పేపర్లు ఉంటాయి, రాసుకోమనండి. వాళ్ళని తప్పని కాదు, ఎవరి అభిప్రాయం వాళ్ళది, నేను కాదనట్లేదు. కానీ ఇవన్నీ జరిగినాయి, మళ్ళీ మన దగ్గర పునరావృతం కాకూడదు. ప్రతి ఒక్కరు అర్హులైన వారికి ప్రతి ఒక్కరు రేషన్ కార్డు కావాలి, ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలి, ప్రతి ఒక్క నిరుపేదకు 2500 కానీ, మహిళలకు సంబంధించింది కాదు ఉచిత బస్సు కానివ్వండి, ఆరోగ్యశ్రీ కింద 10 లక్షలు కానీ, ఇవన్నీ ప్రతి మన సామాజిక వర్గాల వారికి ప్రతి ఒక్కరికి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరికీ కూడా పాలన కరెక్ట్గా అందించాలని ఇలా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. మేము ఎవరిని విమర్శించము, మాకు అంత అవసరం కూడా లేదు. ఎందుకు సార్ అంటే ఎప్పుడు కూడా 120 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీ అధికారం లేదని ఎప్పుడు బాధపడలేదు, ఉందనే ఎగిసిపడలేదు. ఈ రోజు కూడా అదే చెప్తాం. మాకు రేవంత్ అన్న ఒకటే చెప్తాడు, ఇలా అధికారంలోకి వచ్చినప్పుడు మీరు ఇంకా జాగ్రత్తగా ఉండాలి, ఈ ప్రతిపక్షాలలో మాట్లాడినప్పుడు మీరు ప్రతి ఒక్క సవాల్ని స్వీకరించాలి, వాళ్ళకి సమాధానం చెప్పాలనే చెప్తారు. కానీ అహంకారంతో ఎప్పుడూ లేము. కాబట్టి మాకు పదవులు వచ్చినాయి, లేకపోతే మాకు ఇలా హోదా వచ్చిందని చెప్పి ఎగిసిపడాల్సిన అవసరం మాకు లేదు. మాకు నేర్పించిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ అని చెప్పింది అదే. మా పీసీసీ వర్గం నుంచి మాకు మీటింగ్లు జరిగినప్పుడు ఇదే చెప్తారు, మీరు ఏదున్నా కూడా మా దృష్టికి తీసుకురావాలి అని చెప్తారు. ఇలా ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనేది సామాన్యమైన కార్యకర్త కూడా నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకున్నాను. కానీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీలు అట్లా లేకుండే, వీళ్ళందరికీ కూడా తెలుసు. అన్నవాళ్ళు కూడా మాట్లాడుతున్నారంటే వాళ్ళు కూడా ఉద్యమాలు చేసిరు, వాళ్ళు కూడా పార్టీలలో ఉన్నారు. ఒక్కటిసారి వాళ్ళ దగ్గర ఏది జరగలేదు. ఒక ఎమ్మెల్యే మంత్రులు ఉన్నారంటే డమ్మీ మంత్రులు ఉన్న తప్ప ఎవరు కూడా కేసీఆర్ దగ్గరకు పోయి మాట్లాడలేదు. ఆయన నమ్ముకున్నది ఏంటి? తెలంగాణలో ఇలా జాతిపిత మహాత్మా గాంధీ అట్లా చేయలే, ఫోన్ ట్యాంపింగ్లు అట్లా చేస్తే ఒక భార్యాభర్తల పర్సనల్ విషయాలు అనేది రాజ్యాంగం మనకు కల్పించింది. మీరు వాళ్ళ భార్యాభర్తల బెడ్డుల కింద తీసుకుపోయిన అది పెట్టినవంటే ఇంతకన్నా నీచమైన రాజకీయం ఎందుకు సార్? మనిషికి అంతరాత్మ అనేది లేకపోతే, మనకు పర్సనల్ లైఫ్ లేకపోతే ఇవన్నీ ఎందుకు? మన స్టాండర్డ్గా ఉంటేనే పాలన కరెక్ట్ జరుగుతుంది. అలాంటి జరగకూడదు అనేది ఇలా కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ ప్రజల వైపు ఉంది తప్ప ఇలా కాంగ్రెస్ పార్టీ డబ్బా కొట్టుకొని మేమేదో